పెద్ద పంచాయతీల్లో బీఆర్ఎస్ నాయకులు గెలవగా చిన్న గ్రామాలను కాంగ్రెస్ నేతలు కైవసం చేసుకున్నారని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గెలిచిన తమ నాయకులను ఎల్లుండి కేటీఆర్ సన్మానిస్తారని ఎమ్మెల్యే రవీందర్రావు చెప్పారు. ఖజానాలో నిధులు లేవంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిన్న పంచాయతీలకు 5 లక్షలు, మేజర్ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తారంటం విడ్డూరంగా ఉందని నేతలు ఎద్దేవా చేశారు. పోయిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గమనిస్తే ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న వార్డు మెంబర్ కూడా గెలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఎక్కడైనా సొసైటీ డైరెక్టర్ గెలవాలన్నా 4 రూపాయలు ఎక్కుంటుండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన వెంటనే ఇవాళ జిల్లాలో దాదాపుగా మేము 143 మంది సర్పంచులు, కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు దాదాపు ఒక 130 మంది పైచిలు కూడా అందరూ గెలిచి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు గుర్తు లేకున్నా వారికి వచ్చిన వ్యక్తిగత సింబల్ మీద పోటీ చేసి గెలిచిందంటే ఇవాళ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత మూట కట్టుకుందో మనందరికీ ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉదాహరణ ఉంది. ఎందుకంటే రాను ఇంకా అదే మన కేసీఆర్ కార్ సింబల్ విధంగా ఉంటే ఏ విధంగా ప్రపంచం ఉండబోతుందో రాను మీరు చూస్తారు. ఇవాళ ఎక్కడైనా చూడండి, ప్రధానమైనటువంటి గ్రామాల్లో మండల స్థాయిలో, మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే పెద్ద గ్రామాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. చాలా చిన్న గ్రామాలలో తక్కువ స్థాయి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కాదు, ఎవరికి వారు ఎక్కడ వీలైతే అక్కడ ఎంత వీరోచిత పోరాటం చేసి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని అందించి పార్టీకి ఒక మంచి ధైర్యాన్ని ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే ఆ ఊహల్లో భాగంగానే మొన్న సింగిల్ విండో ఎన్నికల రద్దు అనేది చేశారు. వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చింది వీరే, సింగిల్ విండోలకి, డిసిసిబిలకి. వాళ్ళ టర్మ్ ఇంకా ఫిబ్రవరి దానికి ఉంది. మొన్న రద్దు చేశారు. నామినేట్ చేస్తారట, సింగిల్ విండో చైర్మన్ గా, బ్యాంకు చైర్మన్ గా, డైరెక్టర్లుగా నామినేట్ చేస్తారట.